సార్ అప్పుడు సైడ్ వచ్చేయండి, సైడ్కి వస్తాను. మా సైడ్ వెనక్కి రండి సార్, ముందుకు వస్తాడు రండి, మీరు ముందు మీరు ముందు మీ దగ్గర చేది వీళ్ళు సార్ మీరు వెనక్కి రండి, సార్ మీరు వెనక్కి రండి. ప్రభుత్వం నుంచి కూడా ఒక 6,000 రూపాయలు ఇక్కడ డెలివరీ అయితే ఇక్కడ డెలివరీ చేయించుకుంటే 6,000 రూపాయలు ఇస్తున్నారు. అందుకని ఏఎన్ఎంలు మీరు మీ గ్రామాల్లో ఆ గర్భిణీ స్త్రీల్ని ఇక్కడికి తీసుకొచ్చి డెలివరీ చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే ఎక్కడికో ప్రైవేటు హాస్పిటల్కి పోవటం, అక్కడ ఏదైనా అడిషనల్ ఖర్చులు వాళ్ళు భరించడం కంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఈ ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. రెవెన్యూ నేనేమంటానంటే సచివాలయాలు వచ్చిన తర్వాత మండలం 16 సచివాలయాలు. ఒక్కో సచివాలయం ఎంతమంది అమ్మా? 11, 12. ఇంకా 176 మంది అడిషనల్ సచివాలయం సిబ్బంది. పరిస్థితి అనేక గ్రామాల్లో పేదవాళ్ళకి ఆధార్ కార్డు లేదు. ఆధార్ రాకపోతే కొంతమందికి రేషన్ లేదు, పింఛన్లు లేవు. ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి వాళ్ళు లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు కావాలి.